ఆయనేరి ఈయనెవరు? ఈయనకి ఆయనకి తేడా లేదు. ఆయనే ఈయన, ఈయనే మీ ఆయన. మీరా? ఇదేంటి మాలేసుకున్నారు? కన్యమూల గణపతి భగవానే శరణమయ్యప్ప. వేసుకోమని స్వామి చెప్పాడు, వేసుకున్నాను. ఆహా, సన్యాసానికైనా వ్రతానికైనా భార్య అనుమతి కావాలి తెలుసా? తెలిసినా తెలియకపోయినా నేనేం చేయలేను. పంబా నదియే శరణం అయ్యప్ప, 18 బడియే శరణం అయ్యప్ప. కళ్ళు ముళ్ళు కాలికి మెత్తాయి. ఇరుముడి కట్టు శబరిమలైకి, పళ్ళి కట్టు శబరిమలైకి. మకర జ్యోతి, నెయ్యాభిషేకం, పడి పూజ, మండల దీక్ష, కంఠహారం, నుదుట చందనం. పందల రాజకుమారినే శరణం అయ్యప్ప, ఆర్యుంగావ అయ్యవనే శరణం అయ్యప్ప. வீராதி வீரா ஐயப்பா, சூராதி சூரா ஐயப்பா. தெரியாமலும் செஞ்ச குற்றங்கள் எல்லாம் பொறுத்து காத்து ரட்சிக்க வேண்டும் சுவாமியே சரணம் ஐயப்பா. ஐயப்ப சரணம், சுவாமி சரணம், ஐயப்ப சரணம், சுவாமியே சரணம் ஐயப்பா, சுவாமியே சரணம் ஐயப்பா. ప్యూర్ బంగారం, చాలా బాగుంది. కూర్చోండి. ఏం సార్, నిన్న నుంచి కనిపించడం లేదు, ఎక్కడ దాక్కున్నారు? నేనెందుకు దాక్కుంటాను? ఎందుకా? వడ్డీ కట్టలేక 2 రోజుల నుంచి ఎక్కడో దాక్కున్నారు. టైంకు వడ్డీ కట్టకపోతే దాసు గారికి పిచ్చి కోపం వస్తుంది. దాసు గారి కోపం వస్తే తెలుసుగా, ఆయన మాట్లాడు, ఆయన కత్తి మాట్లాడుద్ది. అదేమీ లేదు, నిన్న మొన్న చాలా వర్క్ ఉంటేను ముందుగా వెళ్ళిపోయాను. ఈ మధ్య బిజినెస్ చాలా డల్ గా ఉందండి, ఏం చేయాలో తెలియడం లేదు. మీ వడ్డీ ఇస్తానులే, ఎక్కడికి పోదు. చాలా కష్టంగా ఉందండి, మీరే ఏదైనా సలహా ఇవ్వకూడదు? అయితే ఓ పని చేద్దామా? ఏంటి? నీ తలకాయ నరికి బాక్స్ లో పెట్టి వడ్డీ కింద దాసు గారికి పంపిద్దాం. అవన్నీ ఎందుకులేండి, మీ దాసు గారి వడ్డీ చాలా ఎక్కువ అండి, నేను ఇంత అవుతుంది అనుకోలేదు. ఏ తీసుకునేప్పుడు తెలీదా వడ్డీ ఎక్కువని? అప్పుడు తీసుకున్నాను, ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. మాట మార్చడానికి ప్రయత్నించొద్దు, వడ్డీ డబ్బులు కట్టాయి, లేకపోతే ఆ ఒంటి మీద నగలున్నాయే ఇచ్చాయి. ఇవి ఇచ్చేస్తే నా ప్రెస్టీజ్ పోతుందండి. వడ్డీకి తీసుకున్నోడికి పిస్టేజ్ అంట, పిస్టేజ్. ఈ ముందు ఇది ఈ వారం వడ్డీది, ఇది ఇది వచ్చే వారం వడ్డీది. పదండి. వస్తా మళ్ళా. మనకు వచ్చిందంతా వడ్డీ కట్టడానికే సరిపోతుందండి. ఇక మీదట నేను డూప్లికేట్ నగలైనా వేసుకోవాలి, లేదంటే నా పరువు పోతుంది. మై ప్రెస్టీజ్ విల్ గో అవే. ఆ దాస్గాడు మనిషి వచ్చేసి నన్ను కత్తితో బెదిరించి నా నగలన్నీ తీసుకుపోయాడు. చూడు, డూప్లికేట్ బంగారం వేసుకువచ్చాను. ఆ పిచ్చిదేమో నన్ను దగ్గరికి రానివ్వదు, ఆ ముసలిదేమో కయాపే అని అరుస్తుంది. నాకు ఈ జన్మలోనే శోభనం జరగదు. ఆ దాస్గాడు నన్ను ఏ చౌరాస్తాలో లేపేస్తే అక్కడే సమాధి కట్టించి ఒక పూలదండ వేసి పెద్ద దీపం పెట్టతా. ఏంటతా, ఏం మాట్లాడువు? అత్త ఎక్కడికతా? రే, నేను నీ బాధను అర్థం చేసుకున్నాను, అందుకే ఒక ప్లాన్ వేశాను రా. ఏం ప్లాను? నీకన్నీ తొందరేరా, బాగా విను. పాలల్లో మత్తుమందు కలిపి రూపకి తాగించాను. ఈ రోజు నీకు ఏ సమస్య ఉండదు. నువ్వు వేసే బాణం గురి చూసి తగలాలి. ఆ ముసల్దానికి కూడా మత్తుమంది ఇచ్చావా? ఆ ముసల్దాని జోలి నీకెందుకురా? అది కాదత్త, దాని మనవరాల దగ్గరికి వెళ్తే అల్లుడు గారు అని అరుస్తుంది. ఆ ముసల్ది ఖతర్నాక్ పూలందేవి అమ్మ. దానికి మత్తుమందు కాదు, ఫుల్ బాటిల్ రమ్ తాగించినా కిక్కెక్కదు. ముసల్ది యమా యాక్టివ్. లేదు బామ్మ, చూసావా ఎంత హుషారుగా ఉందో? తొందరగా భోజనం చేసి దాని కంట పడకుండా వెళ్ళు.
ఎంత భారంగా ఉంది. సిగ్గు లేకపోతే సరే, పిల్లకు బదులు పిల్ల నడ్డు పెట్టుకున్నాడు. అది కూడా తీసి. ఏమిట్రా ఈ పని? అసలు కత్తిందుకు తెచ్చావు? పదులు పెడదామని తెచ్చావా? చూడు బామ్మ, నా బట్టలు ఎలా ముక్కలు ముక్కలుగా చేశాడు. అదా ఏం లేదు బామ్మ, రూప కాస్త తమాషా చూపిద్దామని. ఏంట్రా తమాషా? చీరని చింపడ తమాషనా? నీ బట్టలను కూడా చింపుకున్నావే, నీకేమైనా పిచ్చి పట్టిందా? సరసమంటే ఇదేనా? ఏమోనమ్మా, నా మొగుడుతో నేను కూడా 40 ఏళ్ళు కాపురం చేశాను గాని ఇలాంటి పిచ్చి చేష్టలు ఎప్పుడు చేయలేదు. నా మొగుడు మాటలతోనే నాకు స్వర్గం చూపించేవాడు. నేను చేతలతో స్వర్గం చూపిద్దామనుకొని. స్వర్గం చూపిస్తాడట, స్వర్గం కత్తితో. ఎవరైనా వింటే నీ మొహాన్ని ఉమ్మేస్తారు. మీరు ఇలా కుక్కలా కొట్టుకుంటే ఇక జాక్పట్ కొట్టినట్టే. నువ్వు రామ్మా, ఇతని ఎలుగుబంటి బుద్ధి మారేదాకా నా దగ్గర పడుకుందు గాని దా. ఈ ఛాన్స్ కూడా పాడు చేసావు.